అసెంబ్లీ మీటింగ్లు నడుస్తున్నాయంటే పబ్లిక్ అంతా ఇంట్రెస్ట్గా చూస్తుంటారు. మా తిప్పల మీద ఎమ్మెల్యే గారు ఏం అడుగుతారో, మంత్రి గారు ఏం చెప్తారో అని. ప్రతిపక్ష లీడర్లు ఏం క్వశ్చన్ చేస్తారు, పవర్లు ఉన్నోళ్ళు ఏం సమాధానం చెప్తారని టీవీల ముంగట కూర్చుంటారు. కానీ ఆడ కథ రివర్స్ ఉంటుంది. అయితే లొల్లి చేసుడు, లేదంటే సప్పుడు కాకుండా కూర్చునుడు. కొందరు నిద్రపోతారు, ఇంకొందరు ముచ్చట్లు పెడుతుంటారు. మరి గీసారి ఏం చేస్తుండంటే అరెవ్వా పురుసత్తుగా కూకొని ఫోన్లా పత్తాలాడుతున్నాడు సారు. ఆడు సార్ ఆడు, ఎవ్వలు అడ్డం పడరు గాని. ఇంతకు సార్ ఎవలనుకుంటాన్రు? మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి మాణిక్ రావు గారు. ఇక ఫోన్ల రమ్మి ఆడుతుంది కుద్దు అసెంబ్లీలనే. ఇంత ప్రతిపక్షం లీడర్ల కంట్ల పడ్డాడు. హిగేముంది, వీడియో గురించి మంత్రి గారి పనితనం లోకానికి చూపెట్టిర్రు. అసెంబ్లీలా రైతుల తిప్పల మీద మాట్లాడమంటే రమ్మి ఆడుడేంది సార్ అని అడిగితే, అది రమ్మి కాదు, ఉత్త పత్తాలాటే, నాకు తెలవకుండా పిఏ డౌన్లోడ్ చేసినట్టుండు, ఫోన్ తెరవంగానే అగుపడ్డది అని మంచిగానే కవరింగ్ చేసుకోవేండు. సారు కథే అలాగుంటది. సర్కార్ ఇచ్చే పైసలతోటి రైతులు దావతులు వేసుకుంటుండ్రని ఓ ఉద్దర మాటని అటెనక సారీ చెప్పిండు. మాట్లాడితే ఏదోటి అవుతుందని ఇప్పుడు సప్పుడు గంట పత్తాలు ఆడుకుంటున్నట్టున్నాడు అసెంబ్లీలా. ఇంకా నయం, నా చేతులున్నది ఫోనే కాదు, అది మార్ఫింగ్ వీడియో అంటలేడు.